నమస్కారం. మీరు చూస్తున్నది జన్‌హిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇయాలటి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. అఖిల పద్మశాలి సమాజం సంస్కృతి భవనంలో కూడా పార్కింగ్ లేనందువలన ప్రజలు బాగా ఇబ్బంది పడేవారు. కాబట్టి దానికోసం ఇవాళ పుట్టపర్తి రామకృష్ణ గారి చేత ప్రారంభోత్సవం అయింది. ఈ పార్కింగ్ సమస్య దూరమైంది. కాబట్టి దీని సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం హాల్ను బుకింగ్ చేసే కస్టమర్లు మరియు అఖిల పద్మశాలి సమాజం బాంధవులందరూ ఈ అఖిల పద్మశాలి సమాజం భవనం లోపల పార్కింగ్ వ్యవస్థ అయినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపర్తిని, రాజు గాజంగి, కొంక మల్లేశం మరియు అఖిల పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు ఏముల్ నర్సయ్య, అదే రకంగా ఎక్కువ సంఖ్యలో కూడా పద్మశాలి బాంధవులు పాల్గొన్నారు. అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం పూర్తయింది. ఇక వినండి మన అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపర్తిని మరియు రాజు గాజంగి, కొంక మల్లేశం గారు ఏమంటున్నారో పద్మశాలి సమాజం బాంధవులను ఉద్దేశించి ఈ పార్కింగ్ సమస్య గురించి వీరందరూ ఏమంటున్నారో వినండి. పద్నారులో అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవన్లో ఎన్నో నుంచి అంటే కట్టి నుంచి ఇంతవరకు బైక్ పార్కింగ్ లేదని మన ఆజుబాజు ప్రక్కని వారి చుత ఎంతో ఇబ్బంది పెడుతుండే. పెళ్లికి వచ్చిన వారికి బైక్ పెట్టుకోవాలంటే ఒక అర్ధ కిలోమీటర్ ముందు పెట్టి నడుచుకుంటూ రావాల్సి వస్తుండే. కానీ నేడు అఖిల పద్మశాలి సమాజం ద్వారా ఒక 50 బైకుల పార్కింగ్ వ్యవస్థ ఇక్కడ చేయబడ్డది. పెళ్లి రోజు ఈ బైక్ పార్కింగ్ ఓపెన్ ఉంటది. పెళ్లి ఏనాడు ఉంటుందో లేకుంటే కార్యక్రమం ఉంటుందో ఆనాడు ఎవరైనా పెట్టిపోవచ్చు. వారు సమయం కాగానే పెళ్లి కాగానే వారి బైక్లు వాళ్ళు తీసుకోవచ్చు అని చాలా చక్కటి నిర్ణయం తీసుకొని చాలా చక్కగా చేసినందుకు నేను అధ్యక్షులు, మన కార్యాధ్యక్షులు, క్యాషియర్, మొత్తం టీం ఉపాధ్యక్షులు అందరికీ అభినందిస్తున్నా. చాలా చక్కగా పని నడుస్తుందని మళ్ళీ ఒకసారి అధ్యక్షుడికి అభినందన. గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ బాగా మంచి సందర్భంగా అందరికీ బాగా మంచి అవకాశాలు దొరికింది రోడ్డు మీద పెట్టకుండా. నేడు మన పద్మశాలి బాంధవులకు శుభదినం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి, కొన్ని ఏళ్ల నుండి మన సమాజం లోపల భవనం ఉన్నది కానీ మనకు పార్కింగ్ లేదనేది ఎంతో మందికి అది బాధాకర విషయం ఉంది. కానీ ఇప్పుడు కొత్త కమిటీ వచ్చింది. కొత్త అధ్యక్ష కాదు, ఆయన ఇంతకుముందు అధ్యక్ష పదవి చేసారు, మళ్ళీ అధ్యక్ష పదవి ఆయన చేస్తున్నారు. ఆయన యొక్క నిర్ణయాలు ఈ యొక్క సమాజం లోపల ఎంతో శుభగణనీయము. అదే విధంగా ఈ యొక్క బైక్ ఏదైతే పార్కింగ్ ఉన్నది ఇది పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ ఎప్పటికైనా కానీ ఇది ఓపెన్ ఉంటుంది అని మొత్తం మీద దీని లోపల మన కమిటీ కార్యాధ్యక్షులు కాదు, దాని లోపల అధ్యక్ష అనే క్యాషియర్, సెక్రటరీ, ఉపాధ్యక్షులు, తర్వాత కమిటీ మెంబర్లు అందరూ దీనిపై చర్చించి ఎందుకంటే మనకు పార్కింగ్ కావాలి, ఎందుకంటే మన భవనం గొప్పగా ఉన్నది కానీ పార్కింగ్ లేదు కాబట్టి పార్కింగ్ కోసం ప్రయత్నం చేశారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై మార్కండేయ. సార్ ఏం చెప్పదలుచుకున్నారు మన పద్మశాలి సమాజ బాంధవులకి ఇలా ఇంత మంచిగా పార్కింగ్ వ్యవస్థ అయింది? జై మార్కండేయ. ఈరోజు మన యొక్క హాల్ ప్రారంభమై 2010 తర్వాత చాలా శుభకార్యాలు, ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో కార్యక్రమాలు మన హాల్లో మన వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. కానీ మనకు ఉన్నటువంటి తక్కువ పార్కింగ్ వ్యవస్థ వలన చాలా ఇబ్బంది జరుగుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ లో మనం ఏం చేయగలుగుతామని మొత్తం మా యొక్క కమిటీ ఆలోచన చేసి ఉన్నటువంటి దీన్ని యూటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్కింగ్ వ్యవస్థను మనం చేయాలనే ఆలోచనతో ఈరోజు మనం అందరం కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది కొంతలో కొంతైనా ఈ యొక్క పార్కింగ్ యొక్క ట్రాఫిక్ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఇది కాకుండా ఇంకా కూడా మన యొక్క సమాజంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా మనం పార్కింగ్ తీసుకోవాలి. పార్కింగ్ వ్యవస్థ ఏ విధంగా చేయాలని మేము ప్రతిరోజు ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే సఫలీకృతం అయినట్టయితే ఇంకా కూడా మొత్తం ఈ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక చక్కటి నిర్ణయం. ఈ యొక్క నిర్ణయానికి నేను ప్రతి ఒక్కరికి, మొత్తం కమిటీ మెంబర్లు అందరికీ కూడా నేను వాళ్ళకి అభినందిస్తున్నాను. ప్రతి మంచి యొక్క వికాసం యొక్క నిర్ణయాలకు
మా వాళ్ళు చాలా తొందరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మీ అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. సమాజము అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మనలో మన వాళ్ళకు చాలా ఐక్యత కూడా ఏర్పడుతూ ఉన్నది. అంటే మన వాళ్ళు, మన సమాజము, మన పద్మశాలి బాంధవులు అనే ఒక ఆత్మాభిమానం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మన యొక్క మనసులో నిలిచిపోతూ ఉన్నది. ఇదే భావన అనేది మునుముందు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయో ఆ యొక్క ఎన్నికలలో కూడా ఎక్కడెక్కడ మన వాళ్ళు, మన పద్మశాలి బిడ్డలు నగర సేవకులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మనం అందరం ప్రోత్సహించి మంచి వ్యక్తులను, పనిచేసే వ్యక్తులను, మన వ్యక్తులను గెలిపించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పద్మశాలి బాంధవుడు తీసుకోవాలని ఈ యొక్క శుభ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ఎందుకనగా మన యొక్క సమాజము ఇంకా అభివృద్ధి చెందాలంటే మన వాళ్ళు, మన కోసం కొట్లాడే వ్యక్తులు కార్పొరేషన్లో, చట్టసభల్లో ఉండాలనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. దీని గురించి ఒక భీవండి కాదు, మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పద్మశాలులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మన యొక్క సమాజం ఆర్థికంగా, ఉద్యోగ, అదేవిధంగా విద్యా రంగాలలో చాలా మన పిల్లలు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఒకే ఒక రంగం మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఎందుకు వెనుకబడి ఉన్నాము అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువతలో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో, ఇప్పుడు ఉన్న కమిటీలో కూడా ఒక ఆత్మ పరిశీలన జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా మన వాళ్ళు భీవండిలో ఎక్కడెక్కడైతే నించుంటారో వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది దాని మీద కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ది వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.